for Jyoti Lakshmi to please speak a few words. అసలు ఆయన రాసిన తర్వాత ఒక్కొక్క లిరిక్స్ when he and Puri garu would explain to me, I used to get goosebumps. Seriously, అంత బాగా రాశారు. I think this is one of Bhaskar garu's best work. So Bhaskar garu, please speak a few words. అందరికీ నమస్కారం. నాకు పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం, చాలా ప్యాషన్ నాకు ఆయనతో వర్క్ చేయడం. సో ఆ క్రమంలోనే ఇది నా 23వ సినిమా పూరి గారితో. సో థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఈ సినిమాకి ఎక్కువ ఎనర్జీ జగన్ గారి ఎనర్జీ అంటే చార్మి కూడా ఎనర్జీ. ఎందుకంటే లిరిక్స్ రాసి చెప్తుంటే ఫోన్లో జగన్ గారికి వినిపించినప్పుడు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ లిరిక్స్ విని అసలు ఎంత అర్థం చేసుకొని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది చార్మి. సో అంత ఎగ్జైట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ నేను ఈ మధ్య చూడలేదు. యాక్చువల్లీ హీరోయిన్లు అంటే ఆడియో ఫంక్షన్లకు కూడా రావడానికి డేట్లు ఉండవు. మమ్మల్ని మనం చూస్తుంటాం, చాలా తక్కువ మంది వస్తారు హీరోయిన్లు. అలాంటిది ఒక హీరోయిన్ వచ్చి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి తన వంతు కృషి తను చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సునీల్ ఇంతవరకు వర్ధమాన సంగీత దర్శకుడు, ఇప్పుడు ప్రవర్ధమాన సంగీత దర్శకుడు అవుతాడు నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ చేశాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో పూరి అన్నయ్య ఎప్పుడు ముందుంటారు. సో నేను కూడా ఆయన బ్లెస్సింగ్స్ తోటి వచ్చాను కాబట్టి సునీల్ కూడా మంచి మార్క్స్ సంపాదించుకొని మ్యూజిక్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని నమ్ముతూ ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరికీ, సత్యాకి, శాండీకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.